న్యూస్ కు స్వాగతం. ముందుగా హెడ్లైన్స్. క్రికెట్ బెట్టింగ్లకు పాల్పడుతున్న 5 నిందితులు అరెస్ట్. పరారీలో 7 నిందితులు. మదనపల్లి డీఎస్పీ పావని వెల్లడి. రైతులను నట్టేట ముంచుతున్న నకిలీలు. చోద్యం చూస్తున్న వ్యవసాయ శాఖ అధికారులు. రైతు పద్మనాభరెడ్డి ఆవేదన. 10.5 లక్షల రూపాయల ముఖ్యమంత్రి సహాయ నిధి చెక్కులను బాధితుల ఇంటికెళ్లి అందించిన ఎమ్మెల్యే షాజహాన్ బాషా. చైతన్య స్వచ్ఛంద సేవా సంస్థలు అన్న వితరణ చేసిన ఫారెస్ట్ డిపార్ట్మెంట్ ఏబీఓ కిరణ్ మరియు వారి కుటుంబ సభ్యులు. క్రికెట్ బెట్టింగ్ ముఠా గుట్టురట్టు చేసిన మదనపల్లి పోలీసులు. ఐపీఎల్ మ్యాచ్లపై బెట్టింగ్ కాస్తున్న 5 వ్యక్తుల అరెస్ట్. 3,59,000 నగదు స్వాధీనం. చెన్నై సూపర్ కింగ్స్ వర్సెస్ ముంబై ఇండియన్స్ మ్యాచ్ పై బెట్టింగ్ నిర్వహిస్తుండగా దాడులు నిర్వహించిన నిమ్మనపల్లి పోలీసులు. పార్కర్ 777 అనే యాప్ ద్వారా బెట్టింగ్లకు పాల్పడుతున్న ముఠాను నిమ్మనపల్లి ఎస్సీకి అందిన విశ్వసనీయ సమాచారంతో దాడులు నిర్వహించి 5 నిందితులు మహేందర్ సింగ్, ఎగేరి వినయ్ కృష్ణ సింగ్, కామశెట్టి రెడ్డి ప్రసాద్, గంగాపురం సాయి కుమార్, హేమంత్లను పోలీసులు అరెస్ట్ చేసినట్లు, ముఠాలో మిగిలిన 7 పరారీలో ఉన్నట్లు మదనపల్లి డీఎస్పీ పావని నేడు నిర్వహించిన విలేకరుల సమావేశంలో వెల్లడించారు. ఈ సందర్భంగా డీఎస్పీ మీడియాతో మాట్లాడుతూ యువతను ఆకర్షించి బెట్టింగ్ల ఊబిలోకి లాగుతున్న వారిపై కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. పట్టుబడ్డ నిందితులపై బిఎన్ఎస్ మరియు ఏపీ గేమింగ్ యాక్ట్ కింద కేసులో నమోదు చేసి రిమాండ్కు తరలిస్తున్నట్లు మదనపల్లి డీఎస్పీ పావని తెలిపారు. ఈవినింగ్ అండి, ఇది మొన్న ఆన్లైన్ బెట్టింగ్ గురించి మేము 12 మెంబర్స్ని ఐడెంటిఫై చేశామండి అక్యూజ్ని. ఇది ఎప్పుడు జరిగిందంటే మొన్న 2 5 2026 మే 2న ఈవినింగ్ 6:40 టైంలో నిమ్మనపల్లి ఎస్ఐ గారికి ఇన్ఫర్మేషన్ వస్తే వెంటనే అక్కడ ఒక జంక్షన్ దగ్గరికి వెళ్తే అక్కడ వాళ్ళు పార్కర్ అనే యాప్లో బెట్టింగ్ చేస్తున్నారు. అంటే ఈ పలానా బ్యాట్స్మెన్ 4 కొడతాడు, పలానా బ్యాట్స్మెన్ 6 కొడతాడు, అట్లా బెట్టింగ్ ఆడుతూ ఉన్నారు. సో వెంటనే ఎస్ఐ గారు వెళ్ళి వాళ్ళని పట్టుకున్నారు. అందులో 7 మెంబర్స్ మాత్రము అబ్స్కాండ్ అయిపోయారు. మిగతా 5 మెంబర్స్ మాత్రం పట్టుకోవడం జరిగింది. దాంతోపాటు 5 మొబైల్ ఫోన్స్ సీజ్ చేయడం జరిగింది. అండ్ అరౌండ్ 3,60,000 వరకు మనీ రికవర్ చేయడం జరిగింది. ఇంకా వీళ్ళందరినీ కూడా పట్టుకుంటాము. మెయిన్గా ఉండేది ఏ2 అతని పేరు మహేంద్ర సింగ్. ఒక ఏ2 అతను అక్యూజ్డ్. అతను ఫస్ట్ పార్కర్ అనే యాప్లో లైన్ A1కి ఇస్తే A1 మిగతా వాళ్ళందరికీ అందులోంచి బెట్టింగ్కి హెల్ప్ చేశాడు. సో ఇట్లాంటి బెట్టింగ్ మళ్ళీ ఇంకెవరూ చేయకూడదని మీకు హెచ్చరిస్తున్నాను. ఎందుకంటే వీళ్ళందరినీ రిమాండ్ పంపడం జరుగుతుంది. ఇట్లా బెట్టింగ్ అన్నీ ఆడడం వల్ల మీకు డబ్బులు పోవడం తప్ప మిగిలేదేమి ఉండదు. ఇది ఆడడం వల్ల 1000 రూపీస్కి. గుడ్ ఈవినింగ్ అండి, ఇది మొన్న ఆన్లైన్ బెట్టింగ్ గురించి మేము 12 మెంబర్స్ని ఐడెంటిఫై చేశామండి అక్యూజ్ని. ఇది ఎప్పుడు జరిగిందంటే మొన్న 2 5 2026 మే 2న ఈవినింగ్ 6:40 టైంలో నిమ్మనపల్లి ఎస్ఐ గారికి ఇన్ఫర్మేషన్ వస్తే వెంటనే అక్కడ ఒక జంక్షన్ దగ్గరికి వెళ్తే అక్కడ 4 6 అని చెప్పి అక్యూజ్డ్ అరుస్తూ ఉన్నారు ఫోన్లో చూసుకుంటూ. సో కొంతమందిని పట్టుకోగా తెలిసింది ఏమనగా వాళ్ళు పార్కర్ అనే యాప్లో బెట్టింగ్ చేస్తున్నారు. అంటే ఈ పలానా బ్యాట్స్మెన్ 4 కొడతాడు, పలానా బ్యాట్స్మెన్ 6 కొడతాడు, అట్లా బెట్టింగ్ ఆడుతూ ఉన్నారు. సో వెంటనే ఎస్ఐ గారు వెళ్ళి వాళ్ళని పట్టుకున్నారు. అందులో 7 మెంబర్స్ మాత్రము అబ్స్కాండ్ అయిపోయారు. మిగతా 5 మెంబర్స్ మాత్రం పట్టుకోవడం జరిగింది. దాంతోపాటు 5 మొబైల్ ఫోన్స్ సీజ్ చేయడం జరిగింది. అండ్ అరౌండ్ 3,60,000 వరకు మనీ రికవర్ చేయడం జరిగింది.
ఇంకా వీళ్ళందరినీ కూడా పట్టుకుంటాము. మెయిన్గా ఉండేది A2 అతని పేరు మహేంద్ర సింగ్. A2 అతను అక్యూజ్డ్. అతను ఫస్ట్ పార్క్ అనే యాప్లో లైన్ A1కి ఇస్తే A1 మిగతా వాళ్ళందరికీ అందులోంచి బెట్టింగ్కి హెల్ప్ చేశాడు. సో ఇట్లాంటి బెట్టింగ్ మళ్ళీ ఇంకెవరూ చేయకూడదని మీకు హెచ్చరిస్తున్నాను. ఎందుకంటే వీళ్ళందరినీ రిమాండ్ పంపడం జరుగుతుంది. ఇట్లా బెట్టింగ్ అన్నీ ఆడడం వల్ల మీకు డబ్బులు పోవడం తప్ప మిగిలేది ఏముండదు. ఇది ఆడడం వల్ల 1000 రూపీస్కి 40 రూపీస్ కమిషన్ వాళ్ళకు వస్తుంది, మీకు లాసే అవుతుంది. సో అందరూ జాగ్రత్తగా ఉండండి. ఇలాంటి బెట్టింగ్ యాప్స్ ఇవన్నీ వాడద్దు. ఇంకా దీని ద్వారా ఆన్లైన్ ఫ్రాడ్ కూడా జరిగే ఛాన్సెస్ ఉన్నాయి, సైబర్ క్రైమ్స్ కూడా జరుగుతాయి. మిమ్మల్ని ఇట్లానే వీటిల్లో ఇన్వెస్ట్ చేయండి అని చెప్తారు. తద్వారా మీ బ్యాంక్ అకౌంట్స్ నుంచి మీకు తెలియకుండానే మనీ అంతా పోతూ ఉంటుంది. సో సైబర్ క్రైమ్స్ కూడా పెరుగుతాయి. సో అన్నెసరీ యాప్స్ ఏమీ ఇన్స్టాల్ చేసుకోవద్దు. ఏ యాప్స్లో అయినా సరే ఈజీ మనీ వస్తుందంటే మాత్రం నమ్మద్దు. థ్యాంక్ యూ అండి. ఏపీ మున్సిపల్ వర్కర్స్ యూనియన్ ఏఐటీయూసీ ఆధ్వర్యంలో ఘనంగా 140వ మేడే ఉత్సవాలు. శిలాఫలకం ఆవిష్కరించిన శాసనసభ్యులు షాజహాన్ బాషా. కార్మికులందరికీ ఇంటి స్థలాల సమస్య పరిష్కారానికి హామీ. ప్రపంచ కార్మిక దినోత్సవం 140వ మేడే సందర్భంగా ఆదివారం ఏపీ మున్సిపల్ వర్కర్స్ యూనియన్ ఏఐటీయూసీ ఆధ్వర్యంలో సంతకేటు మున్సిపల్ వర్కర్స్ యూనియన్ కార్యాలయం నుంచి బెంగళూరు బస్టాండ్, టౌన్ బ్యాంక్ సర్కిల్ మున్సిపల్ కార్యాలయం వరకు కార్మిక ప్రదర్శన నిర్వహించారు. మున్సిపల్ కార్యాలయం నూతనంగా ఏర్పాటు చేసిన శిలాఫలకాన్ని ఎమ్మెల్యే షాజహాన్ బాషా ఆవిష్కరించారు. మేడే పతాక ఆవిష్కరణ ఏఐటీయూసీ జిల్లా ప్రధాన కార్యదర్శి సాంబశివ, మున్సిపల్ వర్కర్స్ యూనియన్ నాయకులు మస్తాన్ చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే షాజహాన్ బాషా మాట్లాడుతూ గతంలో వెంకప్ప కోట పంచాయతీలో కార్మికులకు ఇచ్చిన ఇళ్ల స్థలాలు తహసీల్దార్తో మాట్లాడి అందరికీ ఇళ్ల పట్టాలు ఇవ్వడానికి కృషి చేస్తామని, మరియు డైలీ వేజెస్ వర్కర్స్కు పెండింగ్లో ఉన్న 3 నెలలు వేతనాలు ఆడిటర్, కమిషనర్తో మాట్లాడి సమస్యలు పరిష్కారం చేస్తామని హామీ ఇచ్చారు. కార్మికుల సమస్యలు ఏవైనా ఉంటే ఎమ్మెల్యేని కలవాలని కోరారు. జెండా ఆవిష్కరించిన ఏఐటీసీ జిల్లా ప్రధాన కార్యదర్శి సాంబశివ మాత్రం 140వ మేడే పోరాట స్ఫూర్తితో కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన 4 లేబర్ కోడ్ల రద్దుపై మేడే పోరాట స్ఫూర్తితో పోరాడదాం అన్నారు. పెరుగుతున్న ధరలకు అనుగుణంగా కనీస వేతనం 35,000 ఇవ్వాలని, 8 గంటల పని దినాలు కొనసాగించాలని, రద్దు చేసిన 29 చట్టాలను యథావిధిగా కొనసాగించాలని, కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ వర్కర్స్ను పర్మనెంట్ చేయాలని, సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలని కోరారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ వర్కర్స్ యూనియన్ జిల్లా కార్యదర్శి దేవా తిరుమల, ఏఐటీయూసీ జిల్లా ఉప ప్రధాన కార్యదర్శి సలీం బాషా, వేణుగోపాల్ రెడ్డి, ఇంద్రాణి, జానకిరాధ, లోకేష్ల చంద్ర, నరసింహులు తదితరులు పాల్గొన్నారు. సలీము, వాసు, ఇంద్రాణి, జానికమ్మ, రాధమ్మ, కమిటీ సభ్యులందరికీ నా ముందు కూర్చొని మీ అందరికీ పేరు పైన నమస్కారం. ఈరోజు మదనపల్లి పట్టణం శుభ్రంగా ఉందంటే అది మీ వల్లనే ఉంది. ఈరోజు పట్టణం అన్ని విధాలుగా అభివృద్ధి జరుగుతూ ఉందంటే అది మీ వల్లే జరుగుతుంది. ఎక్కడ కూడా కానీ మీరు కష్టం, మీరు తెల్లవారి 5 గంటల నుంచి ఉండి పట్టణ శుభ్రత కోసం పనిచేసే మీరుకు ఏ ఒక్కరు మీకు సాటి లేరు. మీకు అందరికీ పేరు పేరున అభినందనలు తెలియజేస్తారు. ఎప్పుడు కూడా కానీ మేడే సందర్భంన ఈరోజు మనం అందరం కలిసి ఆదివారం ఉన్నందువల్ల ఈరోజు జరుపుకోవడం చాలా ఆనవాయితీగా ముందు నుంచి ఒక ఆనవాయితీ. ఇదే కాకుండా మీ ఏ సమస్యలు ఉన్నా కూడా దయచేసి మీ అధ్యక్షుల ద్వారా నా దృష్టికి తీసుకుని వస్తే తప్పకుండా అది పరిష్కారం చేస్తాం. ఇదే కాకుండా అభివృద్ధి దిశలో రేపు మున్సిపాలిటీ కార్పొరేషన్ కాబోతుంది. ఇప్పుడు జిల్లా హెడ్ క్వార్టర్స్ అయింది. రేపు ఏ అభివృద్ధి జరిగినా అది మీతోనే సాధ్యం. మీరే దానికి మొత్తం సర్వస్వం అని తెలియజేస్తున్నాం. ఈరోజు పట్టణం శుభ్రంగా ఉందంటే దానికి కారకులు మీరే. ఇదే కాకుండా ఇంకా వేరే మీకు ఏమన్నా పిఎఫ్లు కానీ ఇష్యూస్ కానీ ఏమన్నా ఉంటే కూడా తప్పకుండా నా దృష్టికి తెస్తే తప్పకుండా నేను అధికారులతో మాట్లాడి పరిష్కరిస్తాను. ఇంకా మనము రెగ్యులరైజ్ చేయాలని చూస్తున్నాము. నేను అసెంబ్లీలో కూడా మాట్లాడడం జరిగింది. చాలా తక్కువ మంది ఉన్నారు మనుషులు, 350 మంది పెడితేనే మదనపల్లి టౌన్ శుభ్రత అవుతుందని చెప్పడం జరిగింది. తప్పకుండా మనకు మనుషులు పెంచడం జరుగుతుంది. ఉపాధికి మీకంతా రెగ్యులర్ ఎంప్లాయీస్ కింద కూడా తీసుకోవాలని చెప్పి నేను కోరడమైనది. తప్పకుండా మీకు న్యాయం చేసే దిశలో ముందుకు వెళ్తాము. ఇదే కాకుండా మస్తాన్ అన్న పాత మనిషి
ఎప్పుడు కూడా మీకోసం పనిచేస్తున్న సాంశివన్న ఎప్పుడు మీకోసం పోరాటం చేస్తూనే ఉంటాడు. ఆ విధంగా మీరందరూ ముందుకు నడుస్తున్నారు. ఇదే కాకుండా ఎప్పుడు ఏ అవసరం ఉన్నా మీరు నాకు వచ్చి కలవచ్చని చెప్పి సవినయంగా తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను. చైతన్య స్వచ్ఛంద సేవా సంస్థలో అన్నదాన వితరణ చేసిన ఫారెస్ట్ డిపార్ట్మెంట్ ఏబీఓ కిరణ్ మరియు వారి కుటుంబ సభ్యులు. మే 2వ తేదీ శనివారం చైతన్య స్వచ్ఛంద సేవా సంస్థచే నడవబడుతున్న ఆనంద వృద్ధాశ్రమం మరియు అనాథాశ్రమాలలో ఏబీఓ కిరణ్ మరియు పాలెం స్వాతి గాళ్ల తాతగారు కీర్తిశేషులు శ్రీజీ బాల చిన్నప్ప గారి 4వ వర్ధంతి సందర్భంగా పోషక విలువలతో కూడిన మాంసాహార భోజనం అందజేయడం జరిగింది. ఈ సందర్భంగా కిరణ్ గారి సోదరి స్వాతి గారు, తిరుపతి రుయా హాస్పిటల్ అసిస్టెంట్ ప్రొఫెసర్ సురేందర్ గారు మరియు వారి కుటుంబ సభ్యులు అందరూ ఈ అన్నదాన వితరణలో పాల్గొని స్వయంగా వడ్డించి మా తాతగారి జ్ఞాపకాలను ఈ చిన్నారులు మరియు ఇక్కడ సేద తీరుతున్న వయోజనులైనటువంటి అవ్వ తాతల ముఖాలలో చూసుకుంటున్నామని అన్నారు. సొంత లాభం కొంతమంది తోటి వారికి తోడ్పడవై అని నేర్పించిన మా తాతగారు మాకు భౌతికంగా దూరమైన మానసికంగా మా గుడిలో దీపమై వెలుగుతున్నారని, ఆయన పెంచి ప్రవర్తమానం చేసినటువంటి ఆ క్రమశిక్షణే ఈరోజు ఈ విధంగా మేము ఉండటానికి కారణమని, కాబట్టి విద్యకు మించిన ఆయుధం లేదు కాబట్టి ప్రతి ఒక్కరూ చదువుకొని అభివృద్ధి చెందాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో అడ్మిన్ డైరెక్టర్ డాక్టర్ జీవీఎస్ బాబు, జనరల్ సెక్రటరీ కవితారాణి గారితో పాటు శ్రీ ఎంపీ ఆనంద్ గారు, వ్యవస్థాపక అధ్యక్షులు ఆనంద వృద్ధాశ్రమ బీకేపల్లి సిబ్బంది, చైతన్య అనాథాశ్రమం దేవతానగర్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. రైతులను నట్టేట ముంచుతున్న నకిలీలు, చోద్యం చూస్తున్న అధికారులు. నకిలీలను అరికట్టకపోతే ప్రజల ప్రాణాలకు ముప్పు. రైతు పద్మనాభరెడ్డి ఆవేదన. నకిలీ డీలర్లు, నకిలీ విత్తనాలు, నకిలీ ఎరువుల బారిన పడి రైతులు తీవ్రంగా నష్టపోవడంతో పాటు ఆ పంటలను వినియోగిస్తున్న ప్రజల ప్రాణాలకు ముప్పు వాటిల్లుతోందని రైతు పద్మనాభరెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. రైతులను నట్టేట ముంచుతున్న నకిలీలను అరికట్టాలని డిమాండ్ చేస్తూ బి కొత్తపేట మండలం గుంతవారిపల్లికు చెందిన రైతు పద్మనాభరెడ్డి తోటి రైతులతో కలిసి ఆదివారం స్థానిక ప్రెస్ క్లబ్లో విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా పద్మనాభరెడ్డి మాట్లాడుతూ జిల్లా వ్యాప్తంగా నకిలీ డీలర్లు, దళారులు తమ స్వలాభం కోసం నకిలీ ఎరువులు, విత్తనాలు, పురుగుల మందులను సరఫరా చేస్తున్నారన్నారు. నకిలీ నర్సరీలు పుట్టగొడుగుల్లా పుట్టుకురావడంతో రైతులు వాటిని కొనుగోలు చేసి తీవ్రంగా నష్టపోతున్నారన్నారు. అప్పులు చేసి వ్యవసాయం చేస్తుంటే నకిలీల వల్ల అరకొర దిగుబడి రావడంతో ఆర్థిక ఇబ్బందుల్లో కూరుకుపోతున్నారన్నారు. అంతేకాకుండా నకిలీ పంట ధాన్యాలను వినియోగించడం వల్ల చిన్న వయసులోనే క్యాన్సర్, గ్యాస్ట్రైటిక్ అల్సర్, కిడ్నీ సంబంధిత వ్యాధులు, కంటి చూపు సమస్య, నరాల బలహీనత, అనీమియా వంటి పెద్ద పెద్ద జబ్బుల బారిన పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. నకిలీలను అరికట్టాల్సిన అధికారులు మొద్దు నిద్రలో ఉన్నారని ఆరోపించారు. అధికార పాలనా యంత్రాంగం స్పందించి ఎరువులు, పురుగుల మందులు, విత్తనాల దుకాణాలు, నర్సరీలపై ప్రత్యేక తనిఖీలు నిర్వహించాలని కోరారు. డీలర్ల లైసెన్సులు, నర్సరీల లైసెన్స్లను, స్టాక్ రిజిస్టార్లను, బిల్లులు, బ్యాచ్ నంబర్లు, గడువు తేదీ, కంపెనీ ధృవపత్రాలను పరిశీలించాలన్నారు. నిబంధనలకు వ్యతిరేకంగా వ్యాపారాలు సాగిస్తున్న వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని, అవసరమైతే సీజ్ చేసి కేసులు నమోదు చేయాలని డిమాండ్ చేశారు. రైతులు సైతం లైసెన్స్డ్ డీలర్ల వద్ద కొనుగోలు చేసి బిల్లులు తప్పకుండా తీసుకోవాలని సూచించారు. నష్టపోయిన రైతు ఫిర్యాదు చేసేందుకు మండల స్థాయిలో ప్రత్యేక ఫిర్యాదు నెంబర్, హెల్ప్ లైన్ ఏర్పాటు చేయాలన్నారు. దేశానికి వెన్నెముక అయిన రైతులను నకిలీ వ్యవసాయ ముడి సరుకుల నుండి రక్షించాలని అధికారులను, పాలకులను విన్నవించారు. ఈ కార్యక్రమంలో రైతులు చిదంబర్ రెడ్డి, చంద్రారెడ్డి, ఈశ్వర, అర్జున్ కుమార్, శ్రీకాంత్, రఘునాథ్ రెడ్డి, నారాయణ రెడ్డి, బయ్యారెడ్డి, మారపరెడ్డి, నవీన్ కుమార్ రెడ్డి, గంగరాజు, నరసింహులు, సుధాకర్, వెంకటరమణ తదితరులు పాల్గొన్నారు. విత్తనాలు కానీ, స్వచ్ఛమైన మనకు సంబంధించిన ఎరువులు కానీ, స్వచ్ఛమైన పురుగు మందులు కానీ మా రైతులకు మీరు సప్లై చేసినట్లయితే గవర్నమెంట్ నామ్స్ ప్రకారం మేము వాడినామంటే దీన్ని వాడే తినే ప్రజలందరూ సుఖంగా ఉంటారు. ఇది సమాజానికి కూడా చాలా మంచిది. కాబట్టి దీనికి సంబంధించి అధికారులు కానీ, మన కలెక్టర్ గారు కానీ, సబ్ కలెక్టర్ గారు కానీ, అగ్రికల్చర్కి సంబంధించిన జాయింట్ కలెక్టర్ గారు కానీ
చాలా దృష్టి పెట్టి దీన్ని దగ్గరగా పరిశీలించి రైతులకు అవసరమైతే ఆ లైసెన్స్ కలిగిన డీలర్ల దగ్గరనే వస్తువులు కొనాలని, పురుగుల మందులు కొనాలని, ఎరువులు కొనాలని, నర్సరీలకు కూడా లైసెన్స్ పద్ధతి తీసుకురావాలని చెప్పి నర్సరీలను నియంత్రణలోకి తీసుకురావాలని, నర్సరీలు ఎవరైతే పంటల్లో నారు సప్లై చేస్తుంటారో వీళ్ళు ఖచ్చితంగా కంపెనీ ఒరిజినల్ విత్తనాలనే వాడాలని చెప్పి బిల్లులు సప్లై చేయాలని, రైతులను ఎడ్యుకేట్ చేయాలా, రైతులకు శిక్షణ తరగతులు ఏర్పాటు చేయాలా, నకిలీ డీలర్ల పైన చర్యలు తీసుకోవాలా, నకిలీ ఎవరైతే తయారు చేసి మార్కెట్లో అమ్ముతుంటారో వీటి మీద యాక్షన్ తీసుకొని రైతులకు సపోర్ట్ చేసి రైతుల వైపు అధికారులు కూడా నిలబడ్డారంటే ఖచ్చితంగా మంచి సమాజానికి సంబంధించిన మనం ఆరోగ్యమైన సమాజం అందించేదానికి మా రైతులందరూ ముక్కుముడిగా మేము ప్రయత్నం చేస్తామని ఈ విధంగా మీకు అందరూ చేసుకుంటున్నామండి. వారిపల్లి గ్రామ పంచాయతీకి సంబంధించిన రైతులందరము ఇక్కడ రావడం జరిగింది. ఈరోజు మీ తరపున ప్రజలకు, అధికారులకు మేము విన్నవించుకుంటున్నది ఏమంటే మాకు సంబంధించిన వ్యవసాయానికి సంబంధించిన 5 సమస్యల గురించి ఈరోజు క్లుప్తంగా మీ ముందుకు తీసుకురావడం జరిగింది. ఒక్కటి, మేము తమ్మలపల్లి నియోజకవర్గంలో చేస్తుంటే ఈరోజు ఎక్కువగా పండిస్తూ ఉండేటువంటి టమాటా పంట, తర్వాత దోస, కర్బూజా, మొక్కజొన్న ఇలాంటి పంటలకు సంబంధించి రైతులు చాలా ఇబ్బంది పడుతున్నారు. ఏ విధంగా ఇబ్బంది పడుతున్నారంటే మొట్టమొదట ఎత్తుకుంటానే నకిలీ డీలర్. ఈ నకిలీ ఎరువులు, విత్తనాలు సప్లై చేస్తే లైసెన్సీదారులు ఎవరైతే ఉన్నారో మన నియోజకవర్గం కానీ మన రెవెన్యూ డివిజన్లో కానీ వీళ్ళందరూ లైసెన్సులు కలిగి ఉన్నారా, లైసెన్సులు లేని వాళ్ళు ఎంతమంది ఉన్నారు, వీటికి సంబంధించి వీళ్ళు విచ్చలబడితనం ఎక్కువైపోయేదాని వల్ల వాళ్ళు అమ్మతాండే రేట్లు కానీ వాటికి సంబంధించి ఎక్కడ కానీ అజమాయిషీ లేకుండా అయిపోయేదాని వల్ల రైతులు చాలా నష్టపోతుంటారు. రెండో పాయింట్ వచ్చిందను నకిలీ విత్తనాలు. ఈ నకిలీ విత్తనాలతో రైతులు చాలా ఇబ్బంది పడుతూ ఉంటారు. రైతులు పెట్టుబడి పెట్టడానికి వాళ్ళ ఇళ్లలోని బంగారు, వాళ్ళకి సంబంధించిన సొమ్ములను బ్యాంకుల్లో తనఖా పెట్టి తర్వాత భూములు తనఖా పెట్టేసి తర్వాత అప్పులు చేసి వడ్డీలు తెచ్చి పెట్టుబడులు పెట్టుకుంటూ ఉంటారు. ఈరోజు పెట్టుబడులకు సంబంధించి మాకు గవర్నమెంట్ సపోర్ట్ చేస్తుందో లేదో దీని విషయం మేము ఎక్కడ కానీ ప్రస్తావన తీసుకురాలేదండి. ఇన్పుట్ సబ్సిడీలు ఇస్తానో లేదో రైతులు దాని గురించి మాట్లాడలే. మేము తల కింద కొంచుకొని మా వ్యవసాయం మేము చేసుకొని పోతూ ఉన్నాం. అయితే ఈ నకిలీ డీలర్లు, 2 నకిలీ విత్తనాలు, ఈ విత్తనాలతో దారుణంగా వ్యవసాయదారులు అందరూ నష్టపోతుంటారు. ఏమన్నా మాట్లాడితే మా కర్మ ఇలాగ ఉండదు అనుకొని సైలెంట్గా ఉండిపోతున్నాం. మా తాతలు ఇలాగ ఉండిపోయారు, మా నాయనగారి జనరేషన్ ఇలా ఉండిపోయింది, మా జనరేషన్లో కూడా ఇలానే ఉండిపోదామా? ఎవరో చేసిన తప్పుకు ఈ రైతులంతా ఎందుకు ఆత్మహత్యలు చేసుకోవాలా? ఎందుకు ఇలా నకిలీ విత్తనాలతో ఎందుకు నష్టపోవాలా? గవర్నమెంట్ అధికారులు ఏం చేస్తున్నారు? దీనికి సంబంధించిన తక్షణమే వీళ్ళు రెస్పాండ్ కావాల్సిన అవసరం ఎంతైనా ఉండదు. రైతులు కాపాడాల్సిన అవసరం ఎంతైనా ఉండదు. మూడో సబ్జెక్ట్ వచ్చిన నకిలీ నర్సరీలు అండి. ఈ నర్సరీలు సప్లై చేస్తా అంటే ఆ నారు ఏదైతే ఉండదో ఇది నాసిరకం అయ్యేదాని వల్ల ఎరువులండి, రసాయన ఎరువులు, నకిలీ ఎరువులు సప్లై భయంకరంగా ఉండేది మన నియోజకవర్గంలో కానీ మన రెవెన్యూ డివిజన్లో కానీ. దీనికి సంబంధించి అధికారులు ఖచ్చితంగా చర్యలు తీసుకోవాలి. ఈ ఎరువులు వాడేదాని వల్ల తర్వాత పురుగు మందులు, నకిలీ పురుగు మందులు ఎక్కడ చూసినా లిమిట్కు దాటిన రసాయన ఎరువులు వాడేదాని వల్ల లిమిట్ దాటి లైసెన్సీ లేని లోకల్కి సంబంధించి ఎక్కడ పడితే అక్కడ తయారు చేసి రైతులకు అమ్మేదాని వల్ల ఏదో గ్రోత్ బాగా వస్తుందని అమాయకమైన రైతులు వాడేదాని వల్ల దీనివల్ల ఏం సమస్య వస్తుందంటే మనం అందరము సమాజంలో ఈ ప్రొడక్ట్స్ ఎవరైతే అనుభవిస్తున్నామో వీళ్ళందరూ మనము హాస్పిటల్లో ఏ క్యాన్సర్ రోగిగానో, ఏ గ్యాస్ట్రిక్ రోగానో, బీపీ రోగానో, షుగర్ రోగిగా మన జీవితం అంతా పడుతూ ఉంది. ఈరోజు మనం ఒక క్యాన్సర్ హాస్పిటల్ విజిట్ చేసినామంటే ఎక్కడ చూసినా హౌస్ఫుల్గా ఉన్నదండి, బెడ్ దొరికే పరిస్థితి లేదు. దీనికి కారణం ఏమిటంటే కేవలం మనం తింటాండే ఆహారం.